శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 20వ అధ్యాయము. ఈశావాస్యోపనిషత్తు. సద్గురువే బోధించుటకు యోగ్యత, సమర్థత కలవారు, కాకా యొక్క పనిపిల్ల, విశిష్టమైన బోధనా విధానము. ఈ అధ్యాయంలో దాసగణకు కలిగిన ఒక సమస్యను కాకాసాహెబు ఇంటిలోని పనిపిల్ల ఎట్లు పరిష్కరించినో హేమాడు పంతు చెప్పాను. మౌలికముగా సాయి నిరాకారుడు, భక్తుల కొరకు ఆకారమును ధరించెను. ఈ మహాజగన్నాటకమందు మాయను నటి సాయముతో వారు నటుని పాత్ర ధరించిరి. సాయిని స్మరించి ధ్యానింతము కాక షిరిడీకి పోయి అచ్చట మధ్యాహ్న హారతి పిమ్మట జరుగు కార్యక్రమమును జాగ్రత్తగా గమనింతుము. హారతి అయిన పిమ్మట సాయి మసీదు బయట వచ్చి గోడ పక్కన నిలిచి ప్రేమతోనూ దయతోనూ భక్తులకు ఊదీ ప్రసాదమును పంచిపెట్టుచుండిరి. భక్తులు కూడా సమానమైన ఉత్సాహముతో వారి సమక్షమున నిలిచి వారి పాదములకు నమస్కరించి వారి వైపు చూచుచూ ఊదీ ప్రసాదము జల్లులో అనుభవించుచుండిరి. బాబా యొక్క చేతులలో పిడికిళ్లతో ఊదీ పోయిచు వారి నుదుటిపై తమ చేతులతో బూదీ బొట్టు పెట్టుచుండిరి. వారి హృదయమున భక్తుల ఎడల అపరిమితమైన ప్రేమ. బాబా భక్తులని క్రింది విధముగా పలుకరించుచుండిరి. అన్నా, మధ్యాహ్న భోజనముకు పొమ్ము. బాబా, నీ బసకు పో. బాపు, భోజనము చేయుము. ఈ విధముగా ప్రతి భక్తుని పలకరించి ఇంటికి సాగనంపుచుండిరి. ఇప్పటికీ వారి పాదములపై బడి సగౌరవముగా ప్రేమతో వినయముగా సాష్టాంగ నమస్కారం అనర్చుచు ఈ అధ్యాయంలోని కథను చెప్పెదము. ఈశావాస్యోపనిషత్తు. ఒకప్పుడు దాసగను ఈశావాసోపనిషత్తుపై మరాఠీ భాషలో వ్యాఖ్య వ్రాయుటకు మొదలెడెను. మొట్టమొదట ఈ ఉపనిషత్తు గూర్చి క్లుప్తముగా చెప్పెదము. వేద సంహితలోని మంత్రములు కలదగుటచే దీనిని మంత్రోపనిషత్తు అని కూడా అందురు. ఇందులో యజుర్వేదములోని 40వ అధ్యాయముకు వాజసనేయ సంహిత ఉండుటచే దీనిని వాజసనేయ సంహితోపనిషత్తు అని కూడా అందురు. వైదిక సంహితలు ఉండుటచే దీనిని నిదర ఉపనిషత్తుల కన్నా శ్రేష్టమని భావించెదరు. దీనికి ఒక ఉదాహరణము. ఉపనిషత్తులన్నిటిలో పెద్దదియగు బృహదారణ్యకోపనిషత్తు ఈ ఈశావాసోపనిషత్తుపై వ్యాఖ్య అని పండితుడకు సాత్వలేకర్ గారు భావించుచున్నారు. ప్రొఫెసర్ రానడే గారు ఇట్లనుచున్నారు. ఈశావాస్యోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికీ దాని అంతర్దృష్టిని కలిగించు అనేక అంశములున్నవి. 18 శ్లోకములలో ఆత్మ గూర్చి విలువైన అపురూపముగు వర్ణన, అనేక ఆకర్షణలకు దుఃఖములకు తట్టుకొను స్థైర్యము గల ఆదర్శ యోగీశ్వరుని వర్ణనలిందున్నవి. తరువాతి కాలమున సూత్రీకరింపబడిన కర్మయోగ సిద్ధాంతముల ప్రతిబింబమే ఈ ఉపనిషత్తు. తుదకు జ్ఞానముకు కర్మలకు సమన్వయముకునున్న సంగతులు చెప్పబడినవి. జ్ఞాన మార్గమును కర్మయోగము సమన్వయము చేసి చెప్పుట ఈ ఉపనిషత్తులోని సారాంశము. ఇంకొక చోట వారిట్లనిది. ఈశావాస్యోపనిషత్తులోని కవిత్వము నీతి నిగూఢతత్వము వేదాంతముల మిశ్రమము. పై వర్ణనం బట్టి ఈ ఉపనిషత్తును మరాఠీ భాషలోనికి అనువాదము చేయుట ఎంత కష్టమో ఊహించవచ్చును. దాసగను దీనిని మరాఠీ ఓవీ చందములో వ్రాసెను. దానిలోని సారాంశమును గ్రహించలేకుండుటచే తాను వ్రాసిన దానితో అతడు తృప్తి చెందలేదు. అతడు కొందరు పండితులను అడిగాను, వారితో చర్చించెను. కానీ వారు సరైన సమాధానం ఇయ్యకుండిరి. కావున దాసగను కొంతవరకు వికల మనస్కుడయ్యను. సద్గురువే బోధించుటకు యోగ్యత సమర్థత గలవారు. ఈ ఉపనిషత్తు వేదముల యొక్క సారాంశము. ఇది ఆత్మసాక్షాత్కారముకు సంబంధించిన శాస్త్రము. ఇది జనన మరణములనే బంధములను తెగగొట్టు ఆయుధము లేదా కత్తి. ఇది మనకు మోక్షమును ప్రసాదించును. కనుక ఎవరైతే ఆత్మసాక్షాత్కారము పొంది ఉన్నారో అట్టివారే ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్పగలరని అతడు భావించెను. ఎవరునూ దీనికి తగిన సమాధానము ఇవ్వనప్పుడు దాసగను సాయిబాబా సలహా పొంద నిశ్చయించుకును. అవకాశము దొరకగానే షిరిడీకి పోయి సాయిబాబాను దర్శించి వారి పాదములకు నమస్కరించి ఈశావాస్యోపనిషత్తును అర్థము చేసుకుంటలో తన కష్టములను చెప్పి సరైన అర్థమును బోధింపుమని వేడుకొనెను. సాయిబాబా ఆశీర్వదించి ఇట్లనెను, తొందరపడవద్దు. ఈ విషయంలో నెట్టి కష్టము లేదు. తిరుగు ప్రయాణములో విలేపార్లేలోని కాకాసాహెబ్ దీక్షితుని పనిపిల్ల నీ సందేహమును తీర్చును.
అప్పుడు అక్కడ ఉన్న వారి మాటలు విని బాబా తమాషా చేయుచున్నారనుకునేది. భాషా జ్ఞానము లేని పనిపిల్ల ఈ విజయం నెట్లు చెప్పగలదని. కానీ దాసగణం అట్లనుకొనలేదు. బాబా పలుకులు బ్రహ్మవాకులనుకొనెను. కాకా యొక్క పనిపిల్ల. బాబా మాటలందు పూర్తి విశ్వాసం ఉంచి దాసకను షిరిడీ విడిచి విలేపార్లే చేరి కాకాసాహెబ్ దీక్షిత్ ఇంట్లో బస చేశాను. ఆ మరుసటి దినం ఉదయము దాసగను నిద్ర నుంచి లేవగానే ఒక బీదపిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరముగా పాడుచుండెను. ఆ పాటలోని విషయము ఎర్రచీర వర్ణనము. అది చాలా బాగుండెననియు, దాని కట్టుకుని చక్కగా నుండెననియు, దాని అంచులు చివరలు చాలా సుందరముగా నుండెననియు ఆమె పాడుచుండెను. ఆ పాట నచ్చుటచే దాసగను బయటకు వచ్చి వినెను. అది కాక పని మనిషి నామ్యా చెల్లెలు పాడుచుండెను. ఆమె చిన్నపిల్ల. ఆమె చింకిగుడ్డ కట్టుకొని పాత్రలు తోముచుండెను. ఆమె పేదరికము, ఆమె సంతోషభావమును గాంచి దాసగను ఆమెపై జాలిపడెను. ఆ మరుసటి దినము రావ్ బహదూర్ ఎంవి ప్రధాన్ తనకు దోవతుల చావుపులివ్వగా ఆ పేదపిల్లకు చిన్న చీర నిమ్మని చెప్పాను. రావ్ బహదూర్ ఒక మంచి చిన్న చీరను కొని ఆమెకు బహూకరించెను. ఆకలితో నకనకలాడుతున్న వానికి విందు భోజనము దొరికినట్లు ఆమె అమితానంద పరవశురాలయ్యాను. ఆ మరుసటి దినమాయమే ఆ కొత్త చీరను ధరించెను. అమితోత్సాహముతో తక్కిన పిల్లలతో కలిసి గిర్రున తిరుగుచూ నాట్యము చేశాను. అందరికంటే తానే బావుగా ఆడిపాడాను. మరుసటి దినము చీర పెట్టెలో దాచుకొని మామూలు చింకిబట్ట కట్టుకొని పనిచేయుటకు వచ్చాను. కానీ ఆమె ఆనందమునకు లోటు లేకుండెను. ఇదంతయు చూచి దాసగను జాలిభావము మెచ్చుకోలుగా మారెను. పిల్ల నిరుపేద కాబట్టి చింకిగుడ్డలు కట్టుకొనెను. ఇప్పుడు ఆమె కొత్త చీర గలదు గాని దానిని పెట్టెలో దాచుకొనెను. అయినప్పటికీ విచారమన్నది గాని నిరాశ అన్నది గాని లేక ఆడుచు పాడుచుండెను. కాబట్టి కష్టసుఖములకు భావములు మన మనోవైఖరిపై ఆధారపడి ఉండునని అతడు గ్రహించెను. ఈ విషయమును గూర్చి దీర్ఘాలోచన చేసెను. భగవంతుడు ఇచ్చిన దానితో మనము భగవంతుడు మనల్ని అన్ని దిశల నుండి కాపాడి మనకు కావలసినది ఇచ్చుచుండును. కాన భగవంతుడు ప్రసాదించినదంతయు మన మేలు కొరకే అని గ్రహించెను. ఈ ప్రత్యేక విషయంలో ఆ పిల్ల యొక్క పేదరికము, ఆమె చిరిగిన చీర, క్రొత్త చీర, దానినిచ్చిన దాత, దానిని పుచ్చుకున్న గ్రహీత, దానభావము ఇవి అన్నీ భగవంతుని అంశములే. భగవంతుడు ఈ అన్నిటి యందు వ్యాపించి ఉన్నాడు. ఇచ్చట దాసగను ఉపనిషత్తులోని నీతిని అనగా ఉన్నదానితో సంతృష్టి చెందుట ఏది మనకు సంభవించుచున్నదో అది అంతయు భగవంతుని ఆజ్ఞచే జరుగుచున్నదనియు తుదకది మన మేలు కొరకే అనియు గ్రహించెను. విశిష్టమైన బోధనా విధానము. పై కథను బట్టి బాబా మార్గము మిక్కిలి విశిష్టమైనదనియు అపూర్వమైనదనియు పాఠకులు గ్రహించేందురు. బాబా షిరిడీని విడువనప్పటికీ కొందరిని మచ్చింద్రగఢ్కు, కొందరిని కోల్హాపూర్కు కానీ షోలాపూర్కు కానీ సాధన నిమిత్తం పంపుచుండెను. కొందరికి సాధారణ రూపంలోనూ, కొందరికి స్వప్నావస్థలోనూ, అది రాత్రి కానీ పగలు కానీ కనిపించి కోరికలు నెరవేర్చుచుండెను. భక్తులకు బాబా బోధించు మార్గములు వర్ణింపనలవి కాదు. ఈ ప్రస్తుత విషయంలో దాసగణ్ను విలేపార్లే పంపి పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించెను. కానీ విలేపార్లే పంపకుండా షిరిడీలోనే బాబా రాదాయని కొందరు అనవచ్చును. కానీ బాబా అవలంబించినదే సరైన మార్గము. కానిచో పేద నౌకరు పిల్ల ఆమె చీర కూడా భగవంతుని సంకల్ప రూపమే అని దాసగను ఎట్లు నేర్చుకుని ఉండును? ఈశావాస్యోపనిషత్తులోని నీతి. ఈశావాస్యోపనిషత్తులో నున్న ముఖ్య విషయము అది బోధించు నీతి మార్గమే. ఈ ఉపనిషత్తులో ఉన్న నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపై ఆధారపడి ఉన్నది. ఉపనిషత్తు ప్రారంభ వాక్యములే భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పుచున్నది. దీనిని బట్టి మనము గ్రహించవలసిందేమన్నా మానవుడు భగవంతుడిచ్చిన దానితో సంతృష్టి చెందవలను. ఏలైనా భగవంతుడు అన్నింటి యందు కలడు. కావున భగవంతుడు ఏది ఇచ్చానో అది ఎల్లా మన మేలు కొరకే అని గ్రహించవలను. దీనిని బట్టి ఇతరుల సొత్తుకై ఆశించరాదనియు, ఉన్నదానితో సంతృష్టి చెందవలననియు, భగవంతుడు మన మేలు కొరకే దానినిచ్చి ఉన్నాడనియు, కావున అది మనకు మేలు కలుగజేయనదే అనియు గ్రహించవలను. దీనిలోని ఇంకొక నీతి ఏమన్నా, మనుష్యుడు ఎల్లప్పుడూ ఏదో తనకు విధింపబడిన కర్మను చేయుచునే ఉండవలేను. శాస్త్రంలో చెప్పిన కర్మలు నెరవేర్చవలను. భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చుట మేలు.
ఈ ఉపనిషత్తు ప్రకారము కర్మ చేయకుండా మానవుడు ఆత్మలో విధింపబడిన కర్మలు నెరవేర్చుట వలన నైష్కర్మ్యాదర్శము పొందును. ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచునో, ఆత్మ అన్నింటి అందుండునట్లు చూచును, వేయేల సమస్త జీవరాశియు సకల వస్తువులు ఆత్మగా భావించును, అట్టి వాడెందుకు మోహమును పొందును, వాడెందుకు విచారించును? అన్ని వస్తువులలో ఆత్మను చూడకపోవుటచే మనకు మోహము, అసహ్యము, విచారము కలుగుచున్నవి. ఎవడైతే సకల వస్తుకోటిని ఒక్కటిగా భావించునో, ఎవరికైతే సమస్త ఆత్మ ఎగునో, అతడు మానవుడు పడు సామాన్య బాధలకు, దుఃఖ వికారములకు లోనుగాడు. 20వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు.